తమిళనాడులో టీవీకే విజయాన్ని తమిళనాడు పార్టీలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే వాతావరణం లేదు. అక్కడి ప్రజలు ఎంత ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఉత్సాహంగా ఇది తమ విజయమే అన్నట్లుగా పెద్ద ఎత్తున ఘనంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి టీవీకే విజయ్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తి ప్రేరణతోటే ముందుకు వెళ్ళారు. ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలో నిలిచి విజయాన్ని సాధించారు. సింహం సింగిల్గా వస్తుందని గతంలో జగన్మోహన్ రెడ్డి నిరూపించారు. ఇప్పుడు అదే ప్రేరణతోటి విజయ్ కూడా సాధించి చూపించాడు అంటూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తోంది, సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాళ్ళు సాక్షి మీడియా అంటే సాక్షి ప్లాట్ఫామ్స్ మీద సాక్షి టీవీలో కావచ్చు, సాక్షి పత్రికలో కావచ్చు, జగన్ ఈ విజయం వెనక ఎలా ఉన్నాడు అనేటటువంటి ప్రత్యేక కథనాలు, టీవీకేకి సంబంధించినటువంటి నాయకులు ఇస్తున్నటువంటి వ్యాఖ్యానాలు, ఒకళ్ళిద్దరు నాయకుల్ని తెలుగు మాట్లాడగలిగినటువంటి టీవీకే నాయకులను తీసుకొచ్చి సాక్షి ఇంటర్వ్యూలు చేయడము, ఇలా రకరకాల రూపాల్లో ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ పోటీ పడుతోంది. అంతేకాకుండా పదే పదే జగన్మోహన్ రెడ్డి, విజయ్ కలిసి ఉన్నటువంటి ఫోటోని చూపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకం అయ్యాడు టీవీకే విజయ్కి అనేదాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది. దీనికి ప్రధానమైనటువంటి కారణము ఒక నిరుత్సాహ వాతావరణము. వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత కార్యకర్తలు సంబరాలు జరుపుకోవడానికి కానీ, ఉత్సాహవంతంగా సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ ఏ అంశం దొరికినా వాళ్ళు వదలరు సాధారణంగా. అందువల్ల పక్క రాష్ట్రంలో, నిజానికి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఇప్పుడు తమిళనాడు విజయాన్ని తమ ఖాతాలో చూపించుకోవడం ద్వారా ఇతర రాష్ట్రాల నాయకులకు సైతము ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు, మనకి మళ్ళీ నాయకుడు అవుతాడు, మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరిస్తాడు అంటూ ఒక భరోసానిచ్చేందుకు, ఒక ధీమా నింపేందుకు ఈ నిరుత్సాహ వాతావరణంలో పండుగ వాతావరణాన్ని కల్పించడం ద్వారా కార్యకర్తల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించడానికి వాడుకోవాలని ఒక వ్యూహాత్మకమైనటువంటి పంతాలోనే ఈ ప్రచారానికి తెరతీశారని చెప్పాల్సి ఉంటుంది. అయితే నిజంగానే విజయ్కి, జగన్మోహన్ రెడ్డికి పోలికలు ఉన్నాయా? వాళ్ళిద్దరూ పోటీ పడినటువంటి తీరు ఎలా ఉంది? టెక్నికల్గా కానీ, రాజకీయంగా కానీ చూస్తే ఏ అంశాలలో జగన్మోహన్ రెడ్డి విజయ్కి ఆదర్శవంతమయ్యాడు అనేది మనం బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిది చూస్తే కనుక ఒంటరిగా పోరాటం చేయడం అనేది. జగన్మోహన్ రెడ్డి 2-3 సార్లు ఆయన పోటీ చేసిన సందర్భాలు 2014 కావచ్చు, 19 కావచ్చు, 24 కావచ్చు, ఒంటరిగానే ఆయన బరిలో నిలిచి 19లో ఘన విజయాన్ని సాధించారు. 14లో కూడా చాలా పోటాపోటీ అయినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. 24లో ఓటమి చూశారు. అదేవిధంగా విజయ్ సైతము ఒంటరిగానే తన పార్టీని ముందుకు నడిపి ప్రధానమైనటువంటి పార్టీలకి పోటీగా తానే అత్యధికమైనటువంటి సీట్లు సాధించడం అనేది జరిగింది. ఇది ఒక రకమైనటువంటి పోలికైతే, రెండోది ఇద్దరు సైతం మతావలంబనకు సంబంధించి చూస్తే ఆయన జోసెఫ్ విజయ్, ఈయన జగన్మోహన్ రెడ్డి ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, ఆయన ఏమి దాచుకోరు, ప్రతి సందర్భంలోనే క్రిస్టియన్ అనేది చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది క్రిస్టియన్ మతపరమైనటువంటి సమీకరణ, పోలరైజేషన్ సైతము జరిగిందంటే అక్కడ దళిత్ కమ్యూనిటీ కావచ్చు, క్రిస్టియన్ కమ్యూనిటీ కావచ్చు, తమిళనాడులో చాలా పెద్ద ఎత్తున ఉంటారు. ఇక్కడ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లోని క్రిస్టియన్ కమ్యూనిటీ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి వెనక SC/STలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు పెద్ద ఎత్తున సమీకరించి నిలిచారు. అక్కడ విజయ్కి సైతం ఈ వర్గాల్లో 80% మేరకు మద్దతు వ్యక్తమైంది అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి. ఇది రెండో పోలికగా చెప్తూ ఉన్నారు. ఇక మూడవది ప్రధానంగా అప్పటికి ఉండేటటువంటి రాజకీయాన్ని మొత్తాన్ని తారుమారు చేస్తూ ప్రధాన పార్టీలకి సవాల్ విసిరే విధంగా ప్రాంతీయ పార్టీని స్థాపించడం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్, తెలుగుదేశం ప్రధాన శక్తులుగా ఉన్నప్పుడు మూడో ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీని పెట్టుకోవడం, విజయం సాధించడం జరిగింది. అక్కడ రెండు ప్రధానమైనటువంటి పార్టీలు, 50 ఏళ్లుగా ఉన్నటువంటి బలమైనటువంటి పార్టీలు అన్నాడీఎంకే, డిఎంకేలని ధీటుగా ఎదుర్కొంటూ కొత్త పార్టీతోటి ఒక విప్లవాన్ని సృష్టించినట్టుగానే, సంచలనాన్ని సృష్టించినట్టుగానే చెప్పాలి. మెజార్టీ సీట్లు అంటే నిజానికి సింపుల్ మెజార్టీ వచ్చిందా లేదా అని పక్కన పెట్టినా ఆ దరిదాపులకి రావడము, మిగిలినటువంటి ప్రధాన ప్రత్యర్థులకి అందనంత ఎత్తున ఉండడం అనేది గొప్ప విజయంగానే చెప్తున్నారు. అందువల్ల ఆ రకంగా ఒక పోలిక కనిపిస్తుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తెలుగు ప్రజలు, నిజానికి
తెలుగు ప్రజలు చాలా ఎక్కువ శాతం ఉంటారు. తమిళనాడులో 20% వరకు, ఓవరాల్‌గా 20% వరకు ఉంటారు. ఇంకా బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి మనకి చేర్చి ఉండేటటువంటి జిల్లాలు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ బార్డర్ డిస్ట్రిక్ట్స్. ఇక్కడ తెలుగు, తమిళం 2 మాట్లాడతారు. తెలుగు మూలాలు ఉన్నటువంటి వాళ్ళు 35-40% ఉంటారు. వీళ్ళంతా తెలుగులో మాట్లాడతారు. అంతేకాకుండా తెలుగు పాలిటిక్స్‌ని సైతం నిరంతరం అధ్యయనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిజానికి సాక్షి టీవీలో ఒకళ్ళిద్దరు టీవీకే నాయకులు చర్చల్లో పాల్గొన్నటువంటి తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళు సైతం జగన్మోహన్ రెడ్డి అడ్వాంటేజ్ అనేది విజయ్కి కలిసి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ప్రేరణ అని చెప్తూ ఆయన చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ జిల్లాల్లో విజయ్ పార్టీ టీవీకి లభించినటువంటి విజయాలు. వెల్లూరు కావచ్చు, తర్వాత కృష్ణగిరి, ధర్మపురి, ఈ తిరుత్తణి, ఇలాంటి అనేక జిల్లాలు దీన్ని చేర్చి ఉంటాయి. ఈ జిల్లాల్లో అన్నిటిలోని ప్రధానంగా టీవీకే విజయం చాలా ఎక్కువగా ఉంది. దాదాపు ఇక్కడ ఈ జిల్లాలో అంటే బార్డర్ జిల్లాల్లో లభించినటువంటి విజయం దాదాపు 40 సీట్ల వరకు ఈ ప్రాంతాల్లోనే లభించాయనేది అంచనాలు. మిగతా చోట్ల సైతము ఈ బార్డర్ జిల్లాలు కాకుండా ఇతరత్ర తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో సైతం ఒక 15 సీట్ల వరకు, అంటే దాదాపు టీవీకే విజయ్ సాధించినటువంటి 108 సీట్లలోని 55 సీట్ల వరకు తెలుగు ప్రజలు గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ సీట్లు వచ్చాయి అనేది ఇప్పుడు అంచనాలు అందుతున్నాయి. అంటే టీవీకి వేసినటువంటి అంచనాల్లో సైతం తెలుగు వాళ్ళు విజయ్కి అండగా నిలిచారు. అందులోని బార్డర్ జిల్లాలు వెల్లూరు, వెలత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి, రాణిపేట, ఇలాంటి జిల్లాలన్నీ ఈ తెలుగు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ జిల్లాలన్నింటిలోని తెలుగు వాళ్ళు అండగా నిలిచారనేటటువంటి అంచనాలు. అందువల్లే టీవీకే విజయ్ పార్టీ వాళ్ళు సైతము ఈ జగన్మోహన్ రెడ్డిని దీనికంటే తెలుగు అంటే జగన్మోహన్ రెడ్డిని సింబాలిక్గా, నిజానికి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వారు సైతం ఉంటారు. కానీ తన ర్యాలీల్లో కావచ్చు, తనకు సంబంధించిన ఒక సందర్భంలో కావచ్చు, విజయ్ జగన్మోహన్ రెడ్డితో తాను ఉన్నటువంటి ఒక సందర్భంలో తీసుకున్నటువంటి ఫోటోని ప్రదర్శించడానికి సైతం ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రచారంలో వినియోగించుకున్నారని. కానీ నిజానికి జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా విజయ్కి మద్దతు ప్రకటించడం కానీ, ప్రచారానికి వెళ్ళడం కానీ ఏమీ చేయలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏఐడిఎంకేకి మద్దతుగా కొంత ప్రచారం చేశారు. కానీ విజయ్ని జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఓన్ చేసుకున్నటువంటి ఉదంతాలు ఏం లేదు. అంటే గెలిచిన తర్వాత అభినందనలు తెలపడం ఇదంతా సాధారణం. అతనికి డిఎంకేతో సైతం, ఎందుకంటే డిఎంకే స్టాలిన్ జగన్మోహన్ రెడ్డి పదవీ స్వీకారం చేసినప్పుడు 2019లో ప్రత్యేకంగా హాజరైనటువంటి అతిథుల్లో ఇటు కేసీఆర్ తెలంగాణ నుంచి, అటు తమిళనాడుకి అప్పటికి ఇంకా ముఖ్యమంత్రి కానీ స్టాలిన్ డిఎంకే తరపున వచ్చి కూర్చున్నారు. అంటే డిఎంకే స్టాలిన్ తోటి నిజానికి జగన్మోహన్ రెడ్డికి చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అందువల్ల పోటీ జరుగుతున్నప్పుడు, ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి విజయ్కి ఏ రకంగానూ నైతిక మద్దతు కానీ, బహిరంగంగా మద్దతు కానీ, ప్రచారం కానీ ఏమీ చేయలేదు. కానీ నెగ్గిన తర్వాత మాత్రం దీనిని తమ ఖాతాలో చూపించడం ద్వారా కొంత పొలిటికల్ అట్మాస్ఫియర్ను, ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ అట్మాస్ఫియర్ను సైతం ప్రభావితం చేయొచ్చు అనే భావంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి అండ్ విజయ్ పోలికల్ని ప్రచారం చేస్తూ మళ్ళీ మనం వస్తున్నాం అనేటటువంటి అంశాన్ని ప్రచారంలో పెడుతోంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి కొంతమేరకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా మతపరమైనటువంటి ఈక్వేషన్ కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలు కావచ్చు. అంతేకాకుండా వీళ్ళిద్దరూ కూడా నిజానికి పార్టీ పెట్టి ఇప్పటి వరకు చూస్తే అటు ఇండియా కూటమిలో కానీ, ఇటు ఎన్డీఏ కూటమిలో కానీ లేనటువంటి వ్యక్తులే వీళ్ళిద్దరూ. ఇండియా కూటమిలో ఇప్పుడు నిజానికి విజయ్ నెగ్గిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం, తీసుకోవడం వల్ల ఇండియా కూటమిపై మొగ్గు చూపాల్సి ఉంటుంది తప్పదు. కానీ పోటీ పడినప్పుడు మాత్రం అటు ఇండియా కూటమిలోను, ఇటు ఎన్డీఏ కూటమిలోను లేరు. ఎన్డీఏ నిజానికి బీజేపీ తనకి పొలిటికల్ ఐడియాలజికల్ రైవల్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారాన్ని విజయ్ చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఐడియాలజికల్ రైవల్ బీజేపీగా చెప్పడు. ఎందుకంటే అనేక సందర్భాల్లో బీజేపీ కూటమికి, ఆయన ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు.
వివిధ అంశాల వారీగా బిల్లుల విషయంలో కావచ్చు, డీలిమిటేషన్ బిల్లు కావచ్చు, ఇతరత్ర అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి బీజేపీని ఎప్పుడూ వ్యతిరేకించినటువంటి చరిత్ర లేదు. కానీ విజయ్ మాత్రం బీజేపీని వ్యతిరేకిస్తానని స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఇండియా కూటమిలోని, ఎన్డీఏ కూటమిలోని 2 పార్టీలు లేవు. కానీ ఇక ముందు కాంగ్రెస్ మద్దతు తీసుకుంటే ఇక ముందు ఇండియా కూటమిలో చేరినట్లుగానే విజయ్ని భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా విజయ్ సాధించినటువంటి విజయం జగన్మోహన్ రెడ్డితో కొన్ని కోణాల్లో పోల్చాలి, కొన్ని కోణాల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డికి పోలికలైనటువంటి విజయంగా చెప్పాల్సి ఉంటుంది. డబ్బు ఖర్చు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ అందరినీ, డబ్బున్న వాళ్ళని, తన పార్టీ నిధుల్ని వాడుతూ పెద్ద ఎత్తున ఖర్చుకి తెగించే ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు. కానీ విజయ్ మాత్రం తన డ్రైవర్ కొడుకు, చిన్న చితకా పనులు చేసుకునేటువంటి వాళ్ళు, ప్రొఫెషనల్స్, వీళ్ళందరినీ తీసుకొచ్చి నూతన రాజకీయాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తిగా విజయ్ చెప్పాలి. ఆ మేరకు మాత్రము విజయ్నే ఒక మెట్టు పైన ఉన్నాడని చెప్పాల్సి ఉంటుంది. ఏదేమైనా వైఎస్ఆర్సీపీకి మాత్రం ఈ ఉదంతము విజయ్ సాధించినటువంటి విజయము కొంత జోష్ నింపిందనే మనం చెప్పాలి.